ఏలూరులో క్రికెట్ బెట్టింగ్ స్థావరాలపై పోలీసులు మెరుపు దాడులు చేశారు. జంగారెడ్డిగూడెం రాజుల కాలనీలో తొలుత ఓ బుకీని అరెస్ట్ చేసిన పోలీసులు అతనిచ్చిన సమాచారంతో హైదరాబాద్ లోని కూకట్పల్లిలో ఉన్న ప్రధాన స్థావరంపై దాడి చేశారు. ఈ ఆపరేషన్ లో మొత్తం 7గురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి 2 ల్యాప్టాప్లు, 13 సెల్ ఫోన్లు, కమ్యూనికేషన్ బాక్స్ లు స్వాధీనం చేసుకున్నారు. టెలికమ్యూనికేషన్ నెట్వర్క్ ద్వారా ముఠాగా ఏర్పడి ఈ దందాను నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఒకసారి అనుకున్నానా అన్న గెలిచాను కొద్దిగా అందరికీ నమస్కారం అండి. ఆన్ 17th of April మనకి క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. కొంచెం క్రికెట్ బెట్టింగ్ యాక్టివిటీస్ గురించి మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇన్ఛార్జ్ ఎస్ఐ గారు, లక్కవరం ఎస్ఐ గారు మన జంగారెడ్డిగూడెం రాజుల కాలనీలో ఉన్న ఒక రెసిడెన్స్ లో ఈ క్రికెట్ బెట్టింగ్ జరుగుతుంది అని ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు ఆ లొకేషన్ కి ప్రొసీడ్ చేశారు. అక్కడి నుంచి ఒక పర్సన్ విత్ 3-4 మొబైల్ ఫోన్స్, ఒక ల్యాప్టాప్ అండ్ ఈ ఐపీఎల్ మ్యాచ్ చూసుకొని ఈ బెట్టింగ్ యాక్టివిటీస్ యాక్టివ్ గా చేస్తున్నారు అని ఐడెంటిఫై చేసి అక్కడ అరెస్ట్ చేయడం జరిగింది. అక్కడ అరెస్ట్ చేసి అతను తీసుకొచ్చి ఇంట్రాగేషన్ చేశాము. హిస్ నేమ్ ఇస్ పుల్లూరి నాగ వెంకట నరసింహచారి. దిస్ పర్సన్ ఇస్ అ రెసిడెంట్ ఆఫ్ గొల్లగూడెం మండల్, చాట్రాయ్ చేబ్రోలు పోలీస్ లిమిట్స్. సో ఈ పర్సన్ మనం క్వశ్చనింగ్ చేసినప్పుడు మనకి కొంచెం లీడ్స్ దొరికింది. ఈజ్ సబ్ బుక్కీ, ఈ క్రికెట్ బెట్టింగ్ ర్యాకెట్ లో సబ్ బుక్కీగా పనిచేస్తున్నాడు. ఇతను పైన లైన్ పర్సన్స్, మెయిన్ బుక్కీస్, ఈ బెట్టింగ్ ఏజెంట్స్ అలాంటివి ఉంటారు. ప్లేయర్స్ అలాంటి పంటర్స్ అన్ని నేమ్స్ లో చాలా మందికి ఈజ్ డూయింగ్ దిస్ క్రికెట్ బెట్టింగ్ యాక్టివిటీస్ అని మన క్వశ్చనింగ్ లో ఇన్ఫర్మేషన్ వి గాట్ దిస్ ఇన్ఫర్మేషన్. అందరికీ నమస్కారం అండి. ఆన్ 17th